వారసత్వ ఉద్యోగాల విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు టీబీజీఎస్కే అధ్యక్షుడు వెంకట్రావు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గోదావరిఖనిలో ఉన్న కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమిస్తామన్నారు. గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన కార్మికుల సమస్యలపై చర్చించారు. సింగరేణి కార్మికులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున సింగరేణి కార్మిక సోదరులకి మేము పూర్తిగా హామీ, ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఉంది. మార్చి 31వ తారీఖు తర్వాత తండ్రి కొడుకుల ఉద్యోగ ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలోనే కార్మికుని కొడుకుని ఫిట్ చేయటం, కార్మికుడిని అన్ఫిట్ చేయటం ఈ ప్రక్రియ మొదలవుతుంది. బిల్ మీద స్టే వస్తుందని మేము అనుకుంటం లేదు. కాబట్టి తండ్రి కొడుకుల ఉద్యోగ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు, కార్మికుల వెంట మేము ఉన్నాం. కార్మికుల ఇంట్రెస్ట్ ని కాపాడటానికి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఇప్పించడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం